గ్రామాల అభివృద్ధి కూడా మానవుల అభివృద్ధి ఇవన్నీ కూడా మొన్న కూడా నమ్మించి మోసం చేశారు, ప్రజలను నమ్మించి ప్రయత్నం చేశారు. పూర్తి వివరాలు కేవలం 7 సంక్షేమ పథకాలు మాత్రమే మీకు నిధులలో స్పష్టం చేస్తాం. మిగతా సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రం ద్వారా ఇచ్చే అవకాశం ద్వారా తీసుకునే ఇచ్చే అవకాశం లేదు కాబట్టి అవి చెప్పలేకపోయినా ఆర్టీ ద్వారా ఏ గ్రామానికి ఈ 7 సంక్షేమ పథకాలు మాత్రమే డీటెయిల్స్ రిపోర్ట్ జిల్లాలో ఉంటుంది. మిగతా సంక్షేమ డీటెయిల్ రిపోర్ట్ జిల్లాలో రిపోర్ట్ ఉంటుంది. అందుకే చెప్పలేకపోయినా ఇంకా చెప్పేది వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇచ్చిన విషయాన్ని చేసేవాళ్ళం. బట్ ఈ అన్నా పైసా చెప్పి చెప్పేటువంటి మూర్ఖులు వాస్తవాలు గ్రహించాలి. ఇవాళ మనం ఏం చేయమో చెప్తున్నాం. చాలా మంది అంటే దేశం మొత్తం ఇక్కడికి ప్రత్యేకత ఏముంది అంటే దేశం మొత్తం నరేంద్ర మోడీ గారు ఉపాధి పైసలు ఇస్తే నేను పాదయాత్ర చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే, 3 నెలలు ఇస్తున్నారు. చాలా ప్రాంతాల్లో మాకు ఇంకా ఉపాధి నిధులు రాలే, 3 నెలలు ఇస్తున్నారు. ఏమంటారు మోడీ గారు ప్రయత్నం చేశారు. కేంద్రం దారి మళ్ళీరు మ్యాచ్ లేదు చాలా ప్రాంతాలు. మరి మిగతా రాష్ట్రాలు లేదు. మిగతా రాష్ట్రాలు కేంద్రం సద్వినియోగం చేసుకున్నారు, ఇంకా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడ లేదా వాళ్ళు చేరా మేము అభివృద్ధి చేద్దామంటే నిధులు తీసుకొద్దామంటే అప్పుడు మూర్ఖత ప్రభుత్వము ఆ దుర్మార్గపు నాయకులు కనీసం మాకు సహకరించే ప్రయత్నం చేయలేదు. వెంబడి ఉదాహరణ ప్రసాద్ స్కీమ్ కింద పెడతా అని చెప్పి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వెంబడి పడితే కనీసం అప్రూవల్ ఇవ్వలే, కొండగట్టుకు అప్రూవల్ ఇవ్వలే, సిఆర్ఎఫ్ నిధులు కూడా అప్రూవల్ ఇవ్వలేదు, లాస్ట్కి ఇచ్చారు ఒక ఇయర్. కానీ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వము 1408 కోట్ల రూపాయలు కేవలము ఈ 7 సంక్షేమ పథకాలకు మాత్రమే 1408 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఈ 7 సంక్షేమ పథకాలే. ఉపాధి కూలీ కోసం 385 కోట్ల 40 లక్షల రూపాయలు, మెటీరియల్ కంపోనెంట్ కోసము 213 కోట్ల రూపాయలు, మొక్కల పెంపకం కోసము 266 కోట్ల 80 లక్షల రూపాయలు, 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు 175 కోట్ల రూపాయలు, ట్రైసైకిల్ కోసం 75 లక్షల రూపాయలు, స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల కోసం 23 కోట్ల 42 లక్షల రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 340 కోట్ల రూపాయలు, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దాదాపు 3 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఇచ్చినాం. ఇవి కేవలం 7 సంక్షేమ పథకాలకే. బట్ ఇవి కూడా ఇవన్నీ స్కామే. 14వ 15వ ఆర్థిక సంఘ నిధులు మొత్తము గ్రామాల అభివృద్ధి కోసం ఇస్తే కరెంటు బిల్లు కట్టిర్రు, గ్రామాల శాలరీస్ ఇచ్చిర్రు, ట్రాక్టర్లు కొన్నారు. రోడ్లు ఏమంటే వాళ్ళ కోసం ఏమంటే ఇలా చెట్ల పైసలు మొత్తం దొబ్బిపోయారు. చెట్లకి ఇచ్చిన పైసలు మొత్తం దొబ్బిపోయారు. 266 కోట్ల రూపాయలు మొక్కల పెంపకానికి ఈ జిల్లాకి ఇస్తే ఎక్కడ చెట్లు లేవు, మొత్తం అడవి కావాలి ఇక్కడ. కానీ వాటిని సమాధానం లేదు. ఏమనంటే బండి సంజయ్ తిట్టాలి, లేకపోతే మోడీ గారు తిట్టాలి, బీజేపీని బదనాం చేయాలి, దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి ఇక్కడ పార్టీలు ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళు ఏం చేసిరో చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ గ్రామాల్లో మేము పోస్టర్లు ఇస్తాం, మీరేంటి ఎవరొద్దన్నారు? ఈ స్వయం ప్రేరిత మేధావి బాగా కొడతా ఉంటాడు. ఆయన తెలుసు నీ భూదానికి హైదరాబాద్ లో 500 కోట్ల విలువైన భూముల సంగతి కూడా బయటపడబోతున్నారు. రాసిపెట్టుకో. బోయిన్పల్లి మండలం నర్సింగపూర్ లో తీసుకున్న స్థలం విషయంలో బహిర్గతం చేయబోతున్నా. అన్ని తీస్తా, చిట్టా మొత్తం తీస్తా, రాసిపెట్టుకోండి. ఎక్కువ గెలితే ఇంకెక్కువ గెలుతారు. మీరు ఏం చేసినా చెప్పుకోరు. నువ్వు మెడలో బోర్డు వేసుకొని తిరిగి ఎవడతాను నిన్ను. మేము పోస్టర్లు వేస్తే మెడలో బోర్డు వేసుకొని తిరుగు. మీ గ్రామ సర్పంచ్ల మీటింగ్ పెట్టే దమ్ము మీకు ఉందా? మీ గ్రామ సర్పంచ్లు, మీ పార్టీకి సంబంధించిన సర్పంచ్ల మీటింగ్లు పెట్టి మేము అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తాం అని చెప్పేద్దాము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? సర్పంచ్లు తిరిగి పడతారు వాళ్ళ మీద. మరి గ్రామాలకు అభివృద్ధి నిలుస్తే డైవర్ట్ చేసింది మీరు అన్ని. కాబట్టి అందుకే ప్రజలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నారు, మోడీ అని ప్రధానమంత్రి చేయాలని కోరుకుంటున్నారు.
వాళ్ళు ఎట్టి బస్సులో ప్రజల ఆశీర్వాదంతో మా కార్యకర్తల కష్టం వల్ల ఎట్టి బస్సులో ఈసారి భారీ మెజార్టీతో ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. దాంతోపాటు అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలు మాకు తెలుసు. ఇలా కాళేశ్వరం పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, కృష్ణాండి జలాల పేరుతోని బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా అంతర్గతంగా ఒప్పందాలు ఇద్దరు కూడా. ఇది ఫ్యాక్ట్. ఇది కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల విషయంలో, హామీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ విషయంలో, హామీల విషయంలో ఎదురు చూస్తున్నారు. మళ్ళా 100 రోజుల పేరు చెప్పుకొని తప్పించుకుంటారా? ఎన్నికల కోడ్ రాబోతున్నది. ఎన్నికల కోడ్ పేరుతోనే తప్పించుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పి ఇప్పటికే ప్రజల చర్చ జరుగుతున్నది. ప్రజలకు అనుమానాలు వస్తున్నాయి. దీన్ని ప్రశ్నించాలి, అసెంబ్లీ వేదికగా ప్రశ్నించాలి బీఆర్ఎస్ పార్టీ. ప్రశ్నించకుండా ఇవాళ కాళేశ్వరం పేరు, కృష్ణా జలాల పేరుతోని డైవర్ట్ చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అవినీతిని బయట పెడతాం, బీఆర్ఎస్ పార్టీని మేము తూర్పాల పడతాం, అది చేస్తాం, ఇది చేస్తామంటే కాంగ్రెస్ పార్టీ అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి, గతంలో ముఖ్యమంత్రితో పాటు ఆయన కుటుంబం మీద చర్యలు తీసుకోవడానికి టైం పాస్ చేస్తున్నది. దాన్ని దృష్టి మళ్లించి కాళేశ్వరం అంటున్నది. కాళేశ్వరం సంబంధించి అక్టోబర్ 21 రోజు, అక్టోబర్ 21 నాడు మేడిగడ్డకు సంబంధించి మెయిన్ బ్యారేజ్, కాళేశ్వరంలో మెయిన్ బ్యారేజ్, అక్టోబర్ 21 నాడు పిల్లలు కుంగిన తర్వాత, ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత అక్టోబర్ 24వ తారీఖు నాడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం వచ్చింది కేంద్రం నుంచి. వచ్చి ఇక్కడ విచారణ జరిపారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సహకరించకుంటే అక్టోబర్ 25వ తేదీ నాడు